హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాన్ ఎడ్యుకేషనల్. స్టూడెంట్స్, ఈ పేపర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఏపీ మార్చ్ 2026 పేపర్ అండి. ఇది ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి. నేను ఇవాళ 20 మార్క్స్ ప్రాబ్లమ్ అప్లోడ్ చేయబోతున్నాను ఈ వీడియోలో. 20 మార్క్స్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనకి పార్ట్నర్స్ దినేష్ అండ్ రమేష్ ఓల్డ్ పార్ట్నర్స్ అండి. ఇదిగోండి కనబడుతున్న 18th ప్రాబ్లంగా ఇస్తారు మనకి. దినేష్ అండ్ రమేష్ ఆర్ పార్ట్నర్స్ అన్నారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే దే డిసైడెడ్ టు వాసు యాజ్ ఎ పార్ట్నర్ విత్ 1/5 షేర్ అన్నారు కదండి. అయితే ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పబోతున్నానండి. ప్రాబ్లంలోకి వెళ్లే ముందు, ఈ పేపర్ ఎప్పటిది అంటే మొన్న రీసెంట్గా జరిగిన 2026 పేపర్, ఓకేనా? అయితే సేమ్ పేపర్ అండి, ఏమి మార్చకుండా, థియరీ కూడా ఏమి మార్చకుండా మనకి 2021 అంటే 2021లో పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చారండి. 2021లో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒక్కసారి చూసుకోండి, మీకు అది కూడా చూపిస్తాను పేపరు. డిఫైన్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ ఫంక్షన్స్, ఎక్స్ప్లెయిన్ ద రిట్రెసల్ మెకానిజం అన్నారు కదండి. ఒకసారి చూసుకోండి. 20 మార్క్స్ ప్రాబ్లం కానీ 2 మార్క్స్ కానీ ఇదిగోండి ఏమీ మారలేదండి. ఇదిగోండి మనకు 10 మార్క్స్కి వచ్చేటప్పటికి చాయిస్ కదా, ఒకదానికొకటి. వాట్ డూ యూ మీన్ అబౌట్ కన్సైన్మెంట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్స్ అన్నారు. అలాగే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేయమన్నారు. రిసిప్ట్ అండ్ పేమెంట్ ఇచ్చారు. విశాఖ టౌన్ క్లబ్ గుర్తుపెట్టుకోండి. మొత్తం ఇక మొత్తం ఏమైనా చూసుకోండి మీరు, ఏమీ మారలా. ఇదిగోండి ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ షేర్స్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్. తర్వాత బిల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇదిగోండి శంకర్ సోల్డ్ గూడ్స్ వర్త్ 20,000 అన్నారు. తర్వాత సంజయ్ పర్చేజ్డ్ మెషినరీ, గుర్తుపెట్టుకోవడం కోసం మీకు చెప్తున్నాను నేను ఈ పేర్లన్నీ కూడా. తర్వాత సింగిల్ ఎంట్రీ సిస్టంలో ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయమన్నారండి. ఇప్పుడు మీకు నేను 2026 పేపర్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. ఇప్పుడు 2021 పేపర్ చూద్దాం ఒక్కసారి. అందుకని నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీకు ప్రీవియస్ పేపర్స్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తాను. ప్రీవియస్ పేపర్స్ని నెగ్లెక్ట్ చేయొద్దండి అని చెప్పేది నేను. అందుకే ఇదిగోండి ఏపీ మార్చి 2021 పేపర్ ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఇదిగోండి ఈ 3 క్వశ్చన్స్ సేమే కదా. కావాలంటే మీ దగ్గర ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్కి వెళ్ళబోతున్నారు కదా, ఒకసారి చూసుకోండి. సేమ్ క్వశ్చన్స్ కదండి. ఇదిగోండి కనబడుతుందా, చెక్ చేసుకోండి. దినేష్ రమేష్. తర్వాత వాట్ డూ యూ మీన్ అబౌట్ కన్సైన్మెంట్, విశాఖ టౌన్ క్లబ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి శంకర్ సోల్డ్ గూడ్స్. తర్వాత సంజయ్ పర్చేజ్డ్ మెషినరీ. తర్వాత ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లోడ్ చేసిన పేపరే. ఇది 2021 పేపర్ అండి ఇది, ఓకేనా? అది నేను చెప్పే విషయం. ఎప్పుడైనా సరే ప్రీవియస్ పేపర్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఉన్నది ఉన్నట్టుగా 5 సంవత్సరాలకి సేమ్ పేపర్ దించేశాడండి. సేమ్ పేపర్ కాకపోయినా కనీసం మనకి ఆ టైప్ ఆఫ్ సమ్స్ కానీ లేదంటే థియరీ క్వశ్చన్స్ కానీ మనకి రిపీట్ అవుతానే ఉంటాయి. అర్థమైందా? ఇదండి మన విషయం. తర్వాత ఇంకొక విషయం చెప్తా. 2024లో ఇచ్చిన పేపర్లో ఇప్పుడు 2026 2021 సేమ్ సిమిలార్ అన్నాను కదా. 2024లో సిమిలార్ కాదు కానీ 20 మార్క్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో 20 మార్క్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ దించారు. సేమ్ దినేష్ అండ్ రమేష్ వీళ్ళు పార్ట్నర్స్, వీళ్ళు వాసుని అడ్మిట్ చేసుకుంటారండి. 2024 పేపర్లో కూడా సేమ్ ఇచ్చారు. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. 2024 ఎక్కడుంది, 1 మినిట్. ఇదిగోండి 2024 ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను దీన్ని కూడా. ఇదిగోండి మారినాయండి అన్నీ. అవి ఇవ్వలేదు మనకి. కన్సైన్మెంట్లో థియరీ క్వశ్చన్ ఇవ్వలేదు ఇక్కడ. భాస్కర్ ఆఫ్ రాజమండ్రి కన్సైన్ 500 రేడియో సెట్స్ అన్నారు. కానీ మనకి 20 మార్క్స్ ప్రాబ్లం మాత్రం సేమ్ అమౌంట్స్ కూడా చూడండి, 5,50,000 5,50,000 రూపీస్. అర్థమైందా? ఇదిగోండి ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేసినటువంటి వీడియో అనమాట. నేను మళ్ళా మీకు స్పెషల్గా ఈ క్లాస్లో ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి సేమ్. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? అంటే 20 మార్క్స్ ప్రాబ్లం మొత్తం మీద మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. అసలు టోటల్ పేపర్ వచ్చేటప్పటికి 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇప్పుడు మనం 2026 మార్చి పేపర్లో ఉన్నాం. నేను నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశానండి. మొత్తం అనాలిసిస్ చేశాం పేపర్ గురించి, ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారు అవన్నీ కూడా. దీనికి ముందు వీడియో కూడా మీరు చూడండి. ఓకే, ఇప్పుడు మనం సమ్ స్టార్ట్ చేద్దాము. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే బెటర్మెంట్కి వెళ్తున్నాం మేడం, మాకు పలానా లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. చేస్తానండి అవి కూడా. ఒకసారి ప్రాబ్లం చదువుదాం.
దినేష్ అండ్ రమేష్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. మనకి ఎప్పుడైనా సరే 20 మార్క్స్ ప్రాబ్లం 18th ప్రాబ్లంగా ఇస్తున్నారు. దీనికి చాయిస్ లేదు. అయితే వీళ్ళిద్దరూ ఆల్రెడీ పార్ట్నర్స్గా పార్ట్నర్షిప్ బిజినెస్ రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం వాసుని ఒక న్యూ పార్ట్నర్గా అడ్మిట్ చేసుకుందాము, వాడు కూడా క్యాపిటల్ తెస్తాడు, సో బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు అనుకున్నారు. సో వాసుని న్యూ పార్ట్నర్గా 1/5 షేర్ ఇచ్చేసి అడ్మిట్ చేసుకుంటున్నారండి. 1/5 షేర్. ఓకేనా? మరి వీళ్ళిద్దరు షేర్ వచ్చేటప్పుడు 3:2. ఇది అంటే మనం ఏది డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా అంటే ఏమి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి? ఈ న్యూ పార్ట్నర్ తీసుకొచ్చేటటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో గుడ్ విల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అసెట్స్ సంబంధించి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్గా ఏమైనా డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ అని ఇస్తే ఆ చేంజెస్ని కూడా మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో చూసి ఎంత అమౌంట్ వస్తుందో చూసేసుకుని దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేస్తాము. అలాగే ఏమైనా అన్డివైడెడ్ ప్రాఫిట్స్ ఆర్ రిజర్వ్స్ ఏమైనా ఉంటే దానిని కూడా మనం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి మనం? ఎవరికండి డిస్ట్రిబ్యూట్ చేసేది? ఇక్కడ ఓల్డ్ పార్ట్నర్స్ నేమ్ దినేష్ అండ్ రమేష్. ఈ దినేష్ అండ్ రమేష్కి ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేస్తాము? గుడ్ విల్ ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఓకేనా? తర్వాత రిజర్వ్స్, జనరల్ రిజర్వ్ ఏమైనా ఉంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే అన్డివైడెడ్ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేసి మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఇటు సైడ్న P&L అకౌంట్ అనేది కనిపిస్తుంటుంది. ఇటు సైడ్ కనిపిస్తేనేమో సంస్థకి ప్రాఫిట్ అని, ఇటు సైడ్ కనిపిస్తే సంస్థకి లాస్ అనేసి అర్థం, లాస్ వచ్చిందనేసి అర్థం. అర్థమైందా? 1 గుడ్ విల్, 2 జనరల్ రిజర్వ్, నెక్స్ట్ వచ్చేటప్పటికి రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్. రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ అండి. ఈ మూడింటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. 4వది ఏంటి అంటే అన్డివైడెడ్ ప్రాఫిట్స్, ఏవైతే పంచుకోలేదో దాన్ని కూడా మనం డివైడ్ చేస్తాం. ఇదనమాట మనకి పార్ట్నర్స్ అకౌంట్స్లో కనబడేది. సరే, ఇప్పుడు చూద్దాం మనం. న్యూ పార్ట్నర్ వచ్చేటప్పటికి ఏమైంది అంటే ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో మనకి ఫిక్స్డ్ అసెట్స్ ఎంత కనబడుతున్నాయి? 2,80,000 కనిపిస్తున్నాయండి. ఈ లెక్క ప్రకారంగా మనం ఈ వాసుని అడ్మిట్ చేసుకుంటున్నాము అనుకుంటే అలా కాదండి. 2,80,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తుంది. కొత్తవాడు వస్తున్నాడు కాబట్టి ఈ చేంజెస్ అన్నిటి పుస్తకాలు తీసుకురావాలి. 3,30,000 రూపీస్ ఇప్పుడు కనిపిస్తున్నాడు రియల్గా. అంటే ఇక్కడ అసెట్ అనేది ఇంక్రీజా డిక్రీజా చూసుకోండి. అంతకుముందేమో 2,80,000, అది వచ్చేటప్పటికి 3,31,000 రూపీస్గా చూపిస్తున్నారు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ అసెట్ అనేది ఇంక్రీజ్ అయిందండి. అసెట్ ఇంక్రీజ్. ఓకే, అసెట్ ఇంక్రీజ్ అయిందా, అసెట్ డిక్రీజ్ అయిందా గమనించండి. అసెట్ ఇంక్రీజ్ ఆర్ అసెట్ డిక్రీజ్. అలాగే లయబిలిటీ ఇంక్రీజ్ ఆర్ లయబిలిటీ డిక్రీజ్ గమనించండి. ఓకేనా? అసెట్ ఇంక్రీజ్ అయినా అర్థమవుతుందండి. అసెట్ ఇంక్రీజ్ అయినా లయబిలిటీ డిక్రీజ్ అయినా ఒకటే. అంటే ఎటు సైడ్ వేస్తాము అంటే మనం వేసేటటువంటి రీవాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేస్తాం. క్రెడిట్. అర్థమవుతుందండి. అసెట్ ఇంక్రీజ్ అయినా అలాగే లయబిలిటీస్ డిక్రీజ్ అయినా కానీ, అట్లాగే అసెట్ డిక్రీజ్ అయినా లేదా లయబిలిటీ ఇంక్రీజ్ అయినా కూడా డెబిట్ సైడ్. అంటే ఇది నామినల్ అకౌంట్ని ఫాలో అవుతాం అనమాట. నామినల్ అకౌంట్ ప్రకారంగా లయబిలిటీస్ ఇంక్రీజ్ అయినా అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే అసెట్ ఇంక్రీజ్ అయిందంటే గెయిన్ అయ్యాము అని, అసెట్ డిక్రీజ్ అయ్యాము అంటే లాస్ అయ్యాము అని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అసెట్ ఇంక్రీజ్ అలాగే లయబిలిటీ డిక్రీజ్ క్రెడిట్ సైడ్. అసెట్ డిక్రీజ్ లయబిలిటీ ఇంక్రీజ్. ఏ రూల్ అండి అప్లై అయ్యేది? నామినల్ రూల్. నామినల్ రూల్ ప్రకారంగా ఏమని చెప్పాను? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. గెయిన్ అంటే ఏంటి? అసెట్ ఇంక్రీజ్ అయితే గెయినే, అలాగే లయబిలిటీ మనకి తగ్గిన అప్పు తగ్గినా కూడా మనం గెయిన్ అయినట్టే. సో మనకి బ్యాలెన్స్ షీట్లో 2,80,000 రూపీస్ కనిపిస్తున్నది. ఇప్పుడు వాసు వచ్చేటప్పటికి 3,31,000 అంట. అంటే ఏంటి? అసెట్ ఇంక్రీజ్ అయిందండి. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని తీసుకొచ్చి మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో వేస్తాము. ఇంతే ప్రతి పాయింట్ కూడా. ఏ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ సండే డేటాస్ టు బి మేడ్ ఫర్ డౌట్ఫుల్ డేట్స్. డౌట్ఫుల్ డేట్స్ అంటే ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ డేటా 60,000 ఇచ్చారు. అయితే 60,000లో ఒక 5% రావేమో అనేసి మనం పక్కన పెడుతున్నాం అనమాట. సో 60,000 ఇంటూ 5% రావేమో అంటే లాస్ కింద మనం ట్రీట్ చేసుకుని మనకి ఎంత అమౌంట్ వస్తుందండి? 60,000లో 3,000 రూపీస్. 10% అంటేనేమో ఒక 0 తీసేస్తే 6,000, 5% అంటే 6,000లో సగం 3,000 రూపాయలు. ఓకేనా? ఇది కూడా ఎక్కడ వేస్తామండి? ఈ అసెట్ డిక్రీజ్ అయింది కాబట్టి అసెట్, సో మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాస్తాము. నామినల్ రూల్ ఫాలో అవుతాము. ఈ అసెట్ ఏదైతే ఫిక్స్డ్ అసెట్ ఉందో
దీని వచ్చేటప్పటికి క్రెడిట్ సైడ్ రాస్తాము. ఓకేనా, ఎంత డిఫరెన్స్ అది. తర్వాత ద వాల్యూ ఆఫ్ స్టాక్ బీ రెడ్యూస్డ్ టు 1,12,000 రూపీస్. ఇదిగోండి, స్టాక్ వచ్చేటప్పటికి 1,20,000 ఉంది, దాన్ని 1,12,000 గా చూపించండి అంటున్నారు. అంటే ఎంతండి డిఫరెన్స్? స్టాక్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇంతకు ముందేమో 1,20,000, ఇప్పుడు వచ్చేటప్పటికి 1,12,000 రూపీస్. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 8,000 రూపీస్ అనే డిఫరెన్స్, దీనిని మనం స్టాక్ తగ్గిపోయింది అంటే అసెట్ డిక్రీజ్ అయింది, సో మనం రీవాల్యుయేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వేస్తాం. ఈ మూడు ఇంతేనండి, మనకి ఈ 3 పాయింట్లు వస్తాయి. ఓకే, ఇలా చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ ఏమన్నారు? వాసు బ్రింగ్స్ 75,000 యాజ్ హిజ్ క్యాపిటల్ అండ్ 15,000 రూపీస్ యాజ్ గుడ్ విల్. ఈ 15,000 రూపీస్ గుడ్ విల్ తీసుకొస్తున్నాడు. ఎందుకు అంటే సంస్థ ఈ రోజున మంచి ప్రాఫిట్స్ లో ఉందని కాబట్టి, కానీ ఏదైనా వస్తున్నాడు కాబట్టి ఇతను ఈ 15,000 రూపీస్ ఎవరికి చెందుతుంది అంటే 15,000 రూపీస్ బిలాంగ్స్ టు ఓల్డ్ పార్ట్నర్స్. ఓకే, ది ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియో 3:2. దే డివైడెడ్ 3:2 రేషియో గుడ్ విల్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు వాళ్ళిద్దరు. ఈ 75,000 రూపీస్ మాత్రం మనం వాసుకి క్యాపిటల్ గానే ఉంచుతాము. దీంతో పాటు జనరల్ రిజర్వ్ ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే, డిస్ట్రిబ్యూషన్ మాత్రం పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో జరుగుతుంది. రైట్, ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ స్టార్ట్ చేయబోతున్నాము. రీవాల్యుయేషన్ అకౌంట్ లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో చూసుకుని, ఆ ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన దానిని పార్ట్నర్స్ కి డివైడ్ చేస్తాం అనమాట, గుడ్ విల్ తో పాటు. అలాగే ఇంకోటి ఏంటండి, జనరల్ రిజర్వ్ కూడా. చూడండి, ఇందాక చెప్పాను కదా 3 పాయింట్స్ వచ్చినాయని. ఒక 2 డెబిట్ సైడ్, 3 క్రెడిట్ సైడ్. ఒక పాయింట్ ఏమో క్రెడిట్ సైడ్ వచ్చింది. క్రెడిట్ సైడ్ అంటే ఇదిగోండి, బై ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ గుర్తుందా ఎంత అండి? ఫిక్స్డ్ అసెట్స్ మనకి 2,80,000, 3,31,000 అంట. డిఫరెన్స్ ఇక్కడే రాసేద్దాం మనం. 3,31,000 రూపీస్ ఇప్పుడుంది, అంతకుముందు 2,80,000. డిఫరెన్స్ వచ్చేటప్పటికి మనకి 51,000 రూపీస్ డిఫరెన్స్ అండి, ఇంక్రీజ్ అయింది అకార్డింగ్ టు నామినల్ రూల్. నెక్స్ట్ డౌట్ఫుల్ డెట్స్ ఉన్నాయి కదండి. డౌట్ఫుల్ డెట్స్ మనం డెటార్స్ ఉన్నారు కదా, 60,000 డెటార్స్ మీద 10% అయితేనేమో 6,000 వస్తుంది, 5% కాబట్టి 6,000 లో సగం అలా చూసేసుకోవాలి, 3,000. నెక్స్ట్ స్టాక్ ఒక పాయింట్ ఉందండి. స్టాక్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 1,20,000 రూపీస్ ఉంది, కానీ ఇప్పుడు 1,12,000 రూపీసే, సో 8,000 రూపీస్ తగ్గిపోయింది. ఇదండి మనకి మొత్తం మీద. ఇప్పుడు దీంట్లో వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్ ఆర్ లాస్. టోటల్ గా మన క్రెడిట్ సైడ్ అంటే ఏంటి? గెయిన్. అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందండి, దాన్నే ఇటు సైడ్ వేస్తాము, 51,000 రూపీస్. ఈ మొత్తము యాడ్ చేస్తే కనుక 11,000 వచ్చిందండి. 11,000 రూపీస్ 51,000 లో తీసేస్తే మనకు వచ్చేది 40,000 రూపీస్. ఈ 40,000 రూపీస్ ని ఓల్డ్ పార్ట్నర్స్ కి డివైడ్ చేస్తున్నాము. ఒకళ్ళు ఎవరండి మనకి? దినేష్ అండ్ రమేష్. సో ఫస్ట్ దినేష్ క్యాపిటల్ అకౌంట్ అని రాయాలండి, దినేష్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ రెండో వాడు రమేష్ క్యాపిటల్ అకౌంట్ రాసిన తర్వాత వాళ్ళ రేషియో వచ్చేటప్పటికి ఇదిగోండి, ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2. ఇదిగోండి, వర్కింగ్ నోట్స్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వర్కింగ్ నోట్స్ అని పెడుతున్నాను నేను. ఏదైనా కానీ మన క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మీకు పేపర్ మీద కనబడాలి. అడిషనల్ షీట్ తీసుకోండి అంతే అవసరమైతే. సో 40,000 ఇంటూ 3/2. 3/2 అంటే 3:2 అంటే 3/5. అలాగే 40,000 ఇంటూ 2/5. ఓకేనా? ఈయన పేరు ఏంటండి? దినేష్. ఈయనెవరు? రమేష్. ఓకే, ఇదిగోండి, క్యాల్కులేట్ చేయడం కూడా మనకి సింపుల్ గా 5 టేబుల్ 40లో పోతుంది కాబట్టి 5 4 ఎంతండి? 5 8 40, 8,000 రూపీస్. దీంతో మల్టిప్లై చేస్తే 3తో 24,000. క్యాలిక్యులేషన్ కూడా చెప్తున్నా చూడండి. అలాగే 5 టేబుల్ పోతుంది కదా, సేమ్ కదా వచ్చేది 8,000. 2తో మల్టిప్లై చేస్తే ఇదిగోండి, 2తో మల్టిప్లై చేస్తే 16,000. ఇదండి. కావాలంటే ఈ రెండు యాడ్ చేసుకుని చూస్తే మనకి 40,000 రూపీస్ వస్తే మనం రైటే చేసాము అని. ఈ రెండు యాడ్ చేసుకోండి, 40,000 వస్తుందో లేదో చూడండి. ఈ రెండు యాడ్ చేస్తే 40,000 వస్తుంది. ఓకేనా? ఇంకొక రకంగా కూడా మనం చేయొచ్చు. ఇదిగోండి, 40,000 రూపీస్ ని దినేష్ అన్నాను కదండి, తర్వాత ఇంకొకళ్ళు ఎవరు? రమేష్ కి 40,000 అంటే 40,000 ఇంటూ 3/5, అలాగే 40,000 ఇంటూ 2/5. ఇంకొక రకంగా ఎలా అంటే, ముందు దీంతో మల్టిప్లై చేసేసుకోండి. మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుందండి? 1,20,000 డివైడెడ్ బై 5. ఓకేనా? ఇప్పుడు దీంతో మనం డివైడ్ చేస్తాం 5తో.
5 భాగాలు చేయడమే 1,20,000ని. మీరు మిమ్మల్ని ఇలా కొట్టేయడం కాకుండా మీకు ఏం చెప్పొచ్చు అంటే 1,20,000 రూపాయలు నీకు ఇస్తున్నానరా, మీరు సమానమైనటువంటి 5 భాగాలు చేసుకోండి అని టక్కుని చెప్పేస్తారు ఆన్సర్. 24,000 వస్తుంది. చూడండి ఎలా, 5 1s are 5, 5 2s are 10. అవునా? 10 12లో 10 పోతే ఎంత అండి? 2 మిగులుతుంది. అంటే ఇక్కడ 2 కదా. 5 4s are 20. ఇక ఈ రిమైనింగ్ 3 zeros ఇలా ఇంతే. సేమ్ ఇక్కడ వచ్చేటప్పటికి 40,000 ఇంటూ 2 అంటే 80,000 డివైడెడ్ బై 5. 5 1s are 5 అంటే 3 మిగులుతుంది ఇక్కడ. 3 అంటే 30. అవునా? 30. 6 5 6 are 30. జీరోలు మిగిలినాయి కాబట్టి 3 zeros 16,000. ఓకేనా? మీకు ఈజీగా ఉండడం కోసం చెప్పాను. ఇక్కడ మనం వీటిని రాసేద్దాం. 24,000 ఒకడికైతే ఇంకొకటికి వచ్చేటప్పటికి 16,000 అయిపోయిందండి. ఇక పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి వచ్చినప్పుడు మనం ఏమేమి రాయాలి? ఈ రీవాల్యుయేషన్ అకౌంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్, దాంతోపాటు కొత్త వాడు తెచ్చే గుడ్ విల్, దాంతోపాటు రిజర్వులు రాయాలి. అవన్నీ రాసే ముందు ఆ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ ఇదిగోండి చూడండి, క్యాపిటల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ అని రాసుకున్న తర్వాత ఎవరెవరండి? ఇది పర్టికులర్స్ అండి. మళ్ళీ రాస్తున్నా చూడండి, మూడుని ఒకే దాంట్లో చూపిస్తున్నాము. ఇది పర్టికులర్స్. మనం 2 భాగాలుగా డివైడ్ చేసాము ఇలా టీ షేప్లో. ఇదిగోండి, ఈయనెవరు? దినేష్, తర్వాత రమేష్, మూడోవాడు వాసు. అలాగే దినేష్, రమేష్, వాసు. ఫస్ట్ వీళ్ళ క్యాపిటల్ అకౌంట్స్కి మనం ఈ మూడింటిని కూడా అడ్జస్ట్ చేస్తాం కాబట్టి మనం ముందు వాళ్ళ క్యాపిటల్స్ ఎంతో తీసుకురావాలి. సో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎవరెవరండి? ఇదిగోండి, దినేష్ క్యాపిటల్ కనపడుతుంది ఇక్కడ, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అని. దినేష్ క్యాపిటల్ అలాగే రమేష్ క్యాపిటల్ 1,50,000 రూపీస్. 1 lakh రూపీస్ అలాగే 1,50,000 రూపీస్. ఎప్పుడు కూడా అడ్మిషన్లో డిస్ట్రిబ్యూట్ చేసేది, అడ్మిషన్లో ఈ ఓల్డ్ పార్ట్నర్స్కే. ఏమేమి డిస్ట్రిబ్యూట్ చేయాలండి? ఫస్ట్ ఆల్రెడీ ఫర్మ్లో ఉన్నటువంటి జనరల్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. తర్వాత తీసుకొచ్చేటువంటి గుడ్ విల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. తర్వాత ఎట్లయినా చేయొచ్చు. ఫస్టే రీవాల్యుయేషన్ అకౌంట్ రాసుకోండి, ఏమీ కాదు. రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎంత వచ్చిందండి? ఒకటికి 24,000, రమేష్కి వచ్చేటప్పటికి 16,000. ఓకే. తర్వాత గుడ్ విల్ వచ్చేటప్పటికి ఎంతో చూద్దాం. ఎంత తీసుకురావాలండి గుడ్ విల్? 15,000 రూపీస్, 15,000 రూపాయలు. ఇక్కడ కనబడుతుందా? 4th పాయింట్. 15,000 రూపీస్ని డిస్ట్రిబ్యూట్ ఎలా చేయాలో చూద్దామండి. వర్కింగ్ నోట్స్ నెంబర్ 2. ఇది 1 అండి. ఇప్పుడు వర్కింగ్ నోట్ నెంబర్ 2. వర్కింగ్ నోట్ నెంబర్ 2 గుడ్ విల్. టోటల్గా వాసు తీసుకొచ్చాడు 15,000. దీంట్లో దినేష్కి 15,000. దినేష్ 15,000 ఇంటూ 3/5. అలాగే రమేష్ 15,000 ఇంటూ 2/5. మనకి సింపుల్గా క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది కదండి, ఇలా కొట్టేసేద్దాం. 5 3 15, అలాగే 5 3 15. 3 భాగాలు 9,000, 6,000. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి దీనికి సరిపోతుంది. ఓకేనా? 9,000 ఒకటి, 6,000 ఒకటి రాసేయండి గుడ్ విల్ ప్లేస్లో. 9,000 రూపీస్, నెక్స్ట్ 6,000 రూపీస్ ఓవర్. తర్వాత జనరల్ రిజర్వ్ వచ్చేటప్పటికి మనకి 80,000 రూపీస్ అండి. ఏముంది, మిమ్మల్ని నోటి లెక్క అడిగినా చెప్తారు. ఒరే 80,000లో 3 వంతులు ఒకటికి 2 వంతులు ఒకటికి అంటే చెప్పేస్తారు కదా. 5 భాగాలు చేయడం, 5 భాగాల్లో 3 ఒకడు 2 ఒకళ్ళు తీసుకోవడం అంతే. సో వర్కింగ్ నోట్స్ తీసుకుందాంలేండి. WN వర్కింగ్ నోట్స్ 3 ఇలా చేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. జనరల్ రిజర్వ్ ఎంతండి? 80,000 రూపీస్. 80,000లో ఫస్ట్ దినేష్, తర్వాత రమేష్. 80,000 ఇంటూ 3/2, 3/5. అలాగే 80,000 ఇంటూ 2/5. ఏముందండి? 5 మనకి ఎన్నిసార్లు పోతుంది? 16 టైమ్స్ పోతుంది. సో 48,000. ఇంకేముంది? రిమైనింగ్ పార్టే. రిమైనింగ్ పార్ట్ ఎంత వస్తుంది మనకి? 32,000 వస్తుందా? అంతేగా, 32,000 రిమైనింగ్. ఈ 2 యాడ్ చేస్తే మనకి ఈ పై దానికి సరిపోతుంది. రైట్? 48 32. 48,000 32,000 అయిపోయిందండి. అయితే న్యూ పార్ట్నర్ తీసుకొచ్చేటువంటి క్యాష్ ఏదైతే ఉందో అది కూడా రాసుకుంటున్నాము. అది ఇక్కడ రాస్తే బాగుండేది.
ఇక్కడ రాస్తే బాగుండేదండి, నేను రాయలేదు. సో నో ప్రాబ్లం, ఏం కాదు. మీకు మెన్షన్ చేసి చెప్తున్నానండి, రాయలేదు, రాయిపోయినా ఏం కాదు. మనం ఇప్పుడు రాద్దాం. బై క్యాష్ అకౌంట్ ఎంత తేవాలండి? న్యూ పార్ట్నర్ 75,000 రూపీస్. వాళ్ళ క్యాపిటల్స్ కింద లైన్లో రాసేస్తే సరిపోయేది. సరే, మనం రాయలేదు కదా, ఏం కాదు. వాసుది 75,000 రూపీస్ ఓవర్ అయిపోయింది. ఇంకా మనం దీన్ని బ్యాలెన్స్ చేసేద్దామండి. వీళ్ళ ముగ్గురిది నీట్గా ఉండాలన్నమాట. ఎప్పుడైనా కానీ సమ్ చేసేటప్పుడు మనకి వాల్యూ చేసే వాళ్ళకు కూడా ఇసుగు పుట్టకూడదు. పేపర్ చూస్తే అర్థం కావాలి. మొత్తం వచ్చేటప్పటికి మనకి డెబిట్ సైడ్ 1,48,000, 1,57,000, 1,57,000, 1,61,000 వచ్చింది. మరి చూద్దాం రైటో తప్పో క్యాలిక్యులేషన్. తర్వాత 1,82,000, 1,82,000 రమేష్ది చూస్తున్నాను. 1,88,000, 1,88,000, 1,98,000, 2,04,000 వచ్చిందండి. మరి ఒకసారి చెక్ చేద్దామా? ఇంతకు ముందు చేసింది ఒక్కసారి చెక్ చేద్దాం. మన దగ్గర ఉంది కదా పేపరు, మనకి ఇబ్బంది ఎలా? చెక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఏ పేపర్ మనం అనింది? 2024 21 చూద్దామా? 24 రెండిట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. 24 చూద్దాం, ఆగండి. ఇదిగోండు మన దగ్గర ఉంది కదా. 2,04,000, 17, 1,61,000 వచ్చింది. మాకేంటి 1,81,000 రావాలంట. 1,61,000 అన్నాము మనం, 1,81,000 రావాలంటండి. చూద్దాం ఒక్కసారి కరెక్ట్ చేద్దాం దీన్ని. 1,00,000 దినేష్ది చూస్తున్నాను. 1,48,000 అంతేగా. ఇక్కడికి 1,48,000 అంటే ఇక్కడికి 1,00,000, మనకి 1,64,000, 1,81,000, 1,48,000, 1,57,000, 1,57,000, 1,81,000 అంతే. క్యాలిక్యులేషన్ పోయేదే మనకి ఇప్పుడు. సో సేమ్ అమౌంట్స్ మళ్ళీ ఇటువైపు వేసేసి 1,81,000 రూపీస్, 2,04,000, తర్వాత వచ్చేటప్పటికి 75,000. వీడికి ఏమీ కలవలేదు. వీళ్ళకి ఏమైంది? 1,00,000 రూపీస్ వాళ్ళ ఆల్రెడీ క్యాపిటల్ ఉన్న సంస్థలో ఉన్నటువంటి క్యాపిటల్ 1,00,000, ఈ మూడు కలిసేసరికి 1,81,000 అయింది అదనమాట విషయం. సేమ్ మళ్ళీ 1,81,000, 2,04,000, నెక్స్ట్ 75,000 రూపీస్ టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇవే అమౌంట్స్ మళ్ళీ ఇటు రాసుకుంటాం అనమాట. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,81,000. ఈ పాయింట్ రాయిపోయినా మార్కులు ఎంత ఇయర్లేండి, ఇబ్బంది ఏం లేదు. 75,000 అయితే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ క్యాపిటల్స్ రాసేస్తానండి. ఒక పని అయిపోతుంది నాకు. క్యాపిటల్స్ ఎవరెవరివి? దినేష్ 1,81,000, రమేష్ 2,04,000, వాసు యాజ్ ఇట్ ఈస్. ఈ మూడింటిని యాడ్ చేసేసి బయట వేసేస్తే 3 zeros, 0, 1, 9, 9, 7, 16, 1, 4,60,000 రూపీస్ వచ్చిందండి. రైట్. లయబిలిటీ సైడ్ చూద్దాం. మనం ఇక్కడ లయబిలిటీస్ని చూసి న్యూ బ్యాలెన్స్ షీట్ వేసేయడమే అంతే. ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. లయబిలిటీస్లో సన్రీ క్రెడిటార్స్, దీనికి సంబంధించి అడ్జస్ట్మెంట్స్ ఏమీ లేవండి, పెరగలేదు తగ్గలేదు. సో డైరెక్ట్గా సన్రీ డెటార్స్ 1,50,000 రాసేయండి. సన్రీ డెటార్స్ 1,50,000 రూపీస్. సన్రీ డెటార్స్ తర్వాత జనరల్ రిజర్వ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసాం కాబట్టి ఈ పాయింట్ని ఇప్పుడు తీసుకోము, అయిపోయింది. ఇది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ కలిసి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ల ద్వారా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళింది. అర్థమైందా మీకు? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మనం డిస్ట్రిబ్యూట్ చేసి రాసాం కదండి. ఇదిగోండి జనరల్ రిజర్వ్, అలాగే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేసి రాసిన అమౌంట్ దీంట్లో కలిసింది కదా. ఇదిగోండి 1,81,000 అయింది కదా. అంటే కలుసుకుని ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం రాయాల్సిన అవసరం లేదు. తర్వాత బ్యాంక్ ఓడి, దీని గురించి అడ్జస్ట్మెంట్ ఏం లేదు, అంటే పెరగలేదు తగ్గలేదు. సో 70,000 రూపీస్ బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్
ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు, అన్నీ అయిపోయినాయి చూడండి. క్రెడిటార్స్ రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేసాము, బ్యాంక్ ఓడి పార్ట్నర్స్ వాసుని కూడా కలిపేశాం. క్యాష్ ఎట్ బ్యాంక్ 40,000 అండి. ఇప్పుడు కూడా 40,000 ఉందా అండి? ఏమైనా పెరిగిందా? రాద్దాం, గుర్తు తెచ్చుకోండి. క్యాష్ ఎట్ బ్యాంక్ అంట. క్యాష్ ఎట్ బ్యాంక్ 40,000 ఆల్రెడీ ఉంది. దీన్ని అకౌంట్లో కూడా చూపించవచ్చు. ప్లస్ న్యూ పార్ట్నర్ 75,000 తెచ్చాడు. అలాగే గుడ్ విల్ కూడా 15,000 తీసుకొచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కలిపేసేద్దాం. 75, 15 వచ్చేటప్పటికి ఎంత వస్తుంది మనకి? 90 ప్లస్ 40 1,10,000 రూపీస్ క్యాష్. దీన్ని అకౌంట్ కూడా వేయచ్చు. మనల్ని అడగలేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత బిల్స్ రిసీవబుల్ నో చేంజ్, పెరగలేదు తగ్గలేదు. 50,000 రూపీస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసేయండి. బిల్స్ రిసీవబుల్ 50,000 రూపీస్. బిల్స్ రిసీవబుల్ మీరు మొత్తం రాయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చిన్నగా రాసుకుంటే లెంగ్తీ అయిపోతుందని రాయలేదు. డెటార్స్ చేంజ్ అయినాయి. 60,000 రూపీస్లో మనం 5% డౌట్ఫుల్ డెట్స్ తీసేసాం, గుర్తొచ్చిందండి? ఇదిగోండి. రీవాల్యుయేషన్ అకౌంట్లో ఎంటర్ చేసాం, గుర్తొచ్చిందా? ఇదిగోండి. 60,000లో 5% లెస్ చేసి రాయండి ఇప్పుడు. డెటార్స్ 60,000 లెస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 3,000 రూపీస్, అంటే 57,000 నికరంగా రిసీవ్ చేసుకోగలుగుతాము అని. తర్వాత ఇంకేమున్నాయండి అసెట్స్లో? స్టాక్ 1,20,000 లేదండి, రెడ్యూస్ అయిపోయింది. ఎంత రెడ్యూస్ అయింది అంటే 8,000. ఆ లెస్ చేస్తే దాన్ని 112,000కి తీసుకొచ్చేస్తున్నాం మనం. ఆల్రెడీ చెప్పారుగా స్టాక్ 1,12,000 చూపించండి అని. రీవాల్యుయేషన్ అకౌంట్లో 8,000 తగ్గించేసి ఇక్కడ చూపిస్తున్నాం. స్టాక్ ఎలా వచ్చింది? డైరెక్ట్గా రాసేస్తుంది చూడండి. 1,20,000 మైనస్ 8,000 రూపీస్, 1,12,000. ఇంకేమున్నాయి పాయింట్స్ మనకి? ఫిక్స్డ్ అసెట్స్ 2,80,000 రూపీస్ కాదండి, అవి పెరిగినాయి, ఇంక్రీజ్ అయినాయి. ఇదిగోండి ఫిక్స్డ్ అసెట్ 2,80,000 కాదండి, ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యి అంటే 51,000 రూపీస్ పెరిగి, కావాలంటే మీకు ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి 3,31,000గా కనబడుతున్నాయి ఇప్పుడు. అర్థమైందా? ఇంతే, ఇంకేం లేవు. మొత్తం కూడా మనం యాడ్ చేసేద్దామండి. ఓకే, 4 zeros లైన్గా 1 2 3 4. నెక్స్ట్ 11 8 1 5 6,80,000 వచ్చింది. ఇటు కూడా చూద్దాం. 0 0 0 0 8 7 to 9 10 0 1 2 7 12 13 13 16 వస్తుంది. ఏంటంటే తప్పు చేసామా? 1 2 2 5 7 7 5 12 12 1 13. నాకు 6 వచ్చింది, 13. చూద్దాం తప్పు ఎక్కడ ఏం చేస్తే మళ్ళీ చూసుకోవడం. 1 1 2 6 6,60,000 వచ్చిందండి. ఎక్కడ పోయింది? ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసామా? 0 12 ఇక్కడ రైటే 4,80,000. సండే ఇదేంటి మనకి? ఎస్డి అంటే ఏం రాసామండి మనం? ఎస్డి అన్నాను, ఎస్డి ఏంటి? ఓవర్ డ్రాఫ్టా? 1,50,000 రూపీస్ రాసాము. ఏమిటది? సండ్రీ క్రెడిటార్స్, డెటార్స్ కాదు, క్రెడిటార్స్ 1,50,000 రైటే. ఇవి మొత్తం ఒక్కసారి చెక్ చేద్దాం. ఇది 1,81,000 1,00,000. ఒక్కసారి మనం దినేష్ క్యాపిటల్ అకౌంట్ చెక్ చేద్దాం చూడండి. 1,48,000 ఇక్కడ రాద్దాం మనం. 1,00,000 ప్లస్ 48,000 ప్లస్ 9,000 ప్లస్ 24,000. 0 0 0 13 0 0 కదా, 13 21 2 6 8 1,81,000 రైటే. 1,81,000 రైటే. 0 5 0 1 9 16 రైటేనండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఓకే, మనం ఒకసారి చెక్ చేద్దాము. 40,000 రూపీస్ ఆల్రెడీ మనకి క్యాష్ ఉంది. 75,000 90 కదండి ఇక్కడికి. ఇక్కడ మిస్టేక్ చేయాల మనం. 1,10,000 కాదు కదండి మనకి, అడిషనల్ కూడా రావట్లా. ఇవి మొత్తం యాడ్ చేస్తే 1,30,000 అక్కడ సరిపోయింది.
ఇలాగే తంతాయి మనకి పరీక్షల్లో 1,80,000. ఓకేనా, సరిపోయింది. ఇదండి ప్రాబ్లం మనకి టోటల్గా. దీన్ని మనకి ఎప్పుడెప్పుడు ఇచ్చారు? 2021, 2024, 2026 ఈ 3 సంవత్సరాల్లో ఈ దినేష్ అండ్ రమేష్ అడ్మిషన్ ఇచ్చారు. అలాగే సేమ్ ఇదే పేపర్ టోటల్ ఏమీ మార్చకుండా మాత్రం 2021లో సేమ్ పేపర్ ఇచ్చేసారండి. అంటే 5 సంవత్సరాల తర్వాత మళ్ళా సేమ్ పేపర్ కనబడింది. అంతే, చెక్ చేసుకోండి ఒకసారి మీకు కావాలంటే. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరు అడిగారు, మేడం పలానా 20th ప్రాబ్లమ్ ఏదో దేంట్లో పార్ట్నర్షిప్లోనో దేంట్లోనో అడిగారండి. నేను నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్.